ఏలియా మనలాంటి స్వభావము కలిగినటువంటి వాడే అనేటువంటి మాట రాస్తున్నాడు. ఇక్కడ మనలాంటి స్వభావము అనేటువంటిది దేని గురించి రాస్తూ ఉన్నాడు అని అంటే, ప్రకృతి సిద్ధమైన స్వభావం గురించి అక్కడ వ్రాయట్లేదు. లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క స్వభావం గురించి రాయట్లేదు. లేకపోతే మనం ఆచరిస్తున్న మనకున్న స్వభావం గురించి రాయట్లేదు. ఈ లోకానుసారమైన స్వభావం గురించి అక్కడ భక్తుడు రాయలేదు. మరి దేని గురించి రాశాడు ఆ భక్తుడు అనంటే, ఆత్మ సంబంధమైనటువంటి స్వభావం గురించి రాశాడు. ఆత్మ సంబంధమైనటువంటి స్వభావము, లేకపోతే విశ్వాసులకు ఏ విధమైనటువంటి స్వభావం ఉంటుందో ఆ స్వభావం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే అనంటే, ఏలియా ఆత్మీయ స్థితిలో ఏ విధంగా ఉన్నాడో మన యొక్క ఆత్మీయ స్థితి కూడా ఒకటే అనేటువంటి ఉద్దేశంలో అది రాస్తూ ఉన్నాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే. మన స్వభావం ఏంటి? మన స్వభావం ఏంటి? మన స్వభావం ఏంటి? మన యొక్క విశ్వాసపు యొక్క స్వభావం ఎలాంటిదో చూసుకుందామా? మన విశ్వాసం ఎలా ఉంటుందో మనం చూసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దామా? చాలా సందర్భాల్లో చాలామందికి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇది నా జీవితంలో జరుగుద్దా? ఇది నా జీవితంలో సాధ్యపడుద్దా? ఇది నేను చేయగలనా? ఇది నా జీవితంలోకి వస్తుందా? ఇది నా యొక్క జీవితంలో ఫలింపు అనేటువంటిది ఉంటుందా? లేకపోతే దేవుడు నేను అడిగిన దానిని దేవుడు నాకు ఇస్తాడా? దేవుడు దీనిని నాకు దయచేస్తాడా? దేవుడు దీనిని నాకు ఇస్తాడా? దేవుడు దీనిని నాకు బహుమానంగా ఇస్తాడా అనేటువంటి సందేహాలు, అనేటువంటి ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. ప్రశ్నలు ఎవరికీ లేవా? ఈ ప్రశ్నలు అందరికీ ఉంటాయి, కానీ కొంతమందికి ఉండవు. ఎవరికో తెలుసా? అవిశ్వాసి అయినటువంటి వాడికి ఈ ప్రశ్నలు ఉండవు. ఈ ప్రశ్నలన్నీ ఎవరికి వస్తాయో తెలుసా? ఎవరైతే ఆత్మీయంగా బలపడ్డారో, ఎవరైతే విశ్వాసంలో బలముగా ఉన్నారో, ఎవరైతే విశ్వాస పరుల యొక్క జాబితాలో ఉన్నారో వాళ్ళకే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే విశ్వాసంలో ఉంటారో, ఎవరైతే విశ్వాసంలో బలం పొందుకున్నటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే విశ్వాసుల యొక్క జాబితాలో ఉన్నారో వారికే ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి యొక్క సందర్భాలు వస్తూ ఉంటాయి. ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు రానే రావు. విశ్వాసి అయినటువంటి వాడికి వస్తాయి. ఒక వ్యక్తి తన యొక్క ప్రసంగంలో ఈ మాటలు ఉపయోగించాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ మాట నేను ఇక్కడ ఉపయోగించాలి అని అనుకున్నాను. ఏంటో తెలుసా? అత్యంత అవిశ్వాసము కలిగినటువంటి వారు ఎవరో తెలుసా? అత్యంత అవిశ్వాసుల జాబితాలో ఉన్నటువంటి వారు విశ్వాసులే అనేటువంటి మాట ఉపయోగించాడు. అత్యంత అవిశ్వాసులు కలిగినటువంటి వారు ఎక్కువగా విశ్వాసుల జాబితాలోనే ఉంటారు. అవిశ్వాసులకి దేవుడు చేస్తాడా చేయడా అనేటువంటి సందేహం ఉండదు. మరి సందేహం ఎవరికి ఉంటుంది అని అంటే, విశ్వాసం కలిగినటువంటి వాడికే సందేహం ఉంటుంది. ఆలోచన చేయండి. విశ్వాసము కలిగిన వాడికి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కానీ ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితి, మన యొక్క విశ్వాసపు స్థితి ఎంత నీచంగా దిగజారిపోయింది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఇలాంటి ప్రశ్నలు మీకు వస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి సందేహాలు వస్తూ ఉన్నప్పుడు జరిగిన వాటినన్నిటినీ మనం మర్చిపోయాం. మనకి ప్రశ్నలు ఎందుకు వచ్చినాయో తెలుసా? మన జీవితంలో జరిగిన వాటినన్నిటినీ మర్చిపోవడం కారణంగా మనకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు చేస్తాడో చేయడో, దేవుడు ఇస్తాడో ఇవ్వడో, దేవుడు నన్ను చూస్తాడో చూడడో, దేవుడు నా ప్రార్థన వింటాడో విండో
అనేటువంటి సందేహం వచ్చింది, అనేటువంటి ఆలోచన మనకు వచ్చింది. గతంలో జరిగిన ప్రతి సందర్భాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. మర్చిపోయి అవిశ్వాసుల యొక్క జాబితాలోకి మనం వెళ్ళిపోయాం. గతంలో జరిగింది ఏంటండి? దేవుడు నీవు ఏది అడిగితే అది నీ జీవితంలో దేవుడు ఇచ్చాడు, అది నీవు మర్చిపోయావు. కొన్ని ఉదాహరణలు చెప్పనా? చాలా సందర్భాల్లో చాలామంది ప్రార్థిస్తారు, ప్రభువా నాకు సంతానం లేదు, నాకు సంతానాన్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడు వారికి 12 బిడ్డనిస్తాడు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఇవ్వవలసినటువంటి బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తరువాత, పెరిగి పెద్దవాడైన తర్వాత మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటో తెలుసా? నా కుమారుడు ఎంసెట్ రాశాడు, నా కుమారుడు లేకపోతే నా కుమార్తె ఆ యొక్క నీట్ ఎగ్జామ్ రాసింది, వస్తుందంటారా? సీట్ వస్తుందంటారా? నా కుమారుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు, 500 మార్కులు దాటి వస్తాయంటారా? ఏమో. ఈ ప్రశ్న, ఈ విధమైనటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది? దేవుడు నీవు గర్భఫలం లేదంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని గర్భఫలం ఇచ్చాడు. అది నీ జీవితంలో జరిగిన అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యాన్ని చేసినటువంటి దేవుడు దీన్ని ఎందుకు ఇవ్వడం అని నువ్వు నమ్మలేకపోతున్నావు. దీన్ని ఎందుకు ఇవ్వడం? ఇస్తాడు, కానీ ఇస్తాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండదు, చేస్తాడు అనేటువంటి విశ్వాసం ఉండదు. ఇలాంటివి మన జీవితంలో అనేకమైనటువంటి జరిగినాయి. ప్రభువా నాకు ఉద్యోగం లేదయ్యా, నాకు ఉద్యోగాన్ని ఇయ్యి అని అంటే దేవుడు నేను జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఉద్యోగాన్ని ఇచ్చిన తర్వాత దాంతో మనం తృప్తి పడిపోయి, అబ్బా దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు, ఆశ్చర్య కార్యం చేశాడు, అబ్బా చాలా బాగుంది అని అనుకునేటువంటి సందర్భాలు చాలా తక్కువ. దాని తర్వాత మనం ఏమనుకుంటాము అని అంటే, నాకు ప్రమోషన్ వస్తుందంటారా రాదంటారా? ఉద్యోగం ఇచ్చింది దేవుడు, ప్రమోషన్ ఎప్పుడు ఇవ్వాలో కూడా ఇచ్చేది దేవుడే. కానీ మన యొక్క అవిశ్వాసం ఎలాంటిదో తెలుసా? ఏమో ఇస్తాడో ఇవ్వడో మాకేం తెలుసు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రభువా నా యొక్క కుటుంబాన్ని పోషించడానికి నాకు ఒక చిన్న వ్యాపారాన్ని ఇయ్యయ్యా అని అడిగావు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ప్రభువా పక్కోడు షాప్కి వెళ్తున్నారు కానీ నా షాప్కి ఎవడు రావట్లేదండి, పక్కోడు వృద్ధి చెందుతున్నాడు కానీ నేను వృద్ధి చెందట్లేదండి, పక్కోడి జీవితం బాగుపడుతుంది కానీ నా జీవితం బాగుపడట్లేదు అని అస్తమాటు పక్కోడు గురించి ఏడ్చేటువంటి నీవు, దేవుడు నన్ను ఒక్కొక్క సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటాడు అనేటువంటి విశ్వాసంతో ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు ఉండలేకపోతున్నాము అని అంటే, మనం మానవ స్వభావం కలిగినటువంటి వారం కాబట్టి, మానవ స్వభావము అనేటువంటిది ఇంతే కాబట్టి, ఎప్పుడైతే మనకు జరిగిన వాటి గురించి ఎక్కువ విశ్వాసాన్ని కనపరుస్తామో మన జీవితంలో జరిగేటువంటి వాటి గురించి అదే విధమైనటువంటి విశ్వాసంతో మనం కొనసాగలేం. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేశాడు అనుకోండి, మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది అని అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. మనం దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కూడా ఉన్నతమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అదే దేవుడు ఇస్తాడా ఇవ్వడా అనేటువంటి సందేహం వచ్చిందనుకోండి, మన యొక్క విశ్వాస స్థితి ఎక్కడి నుండి ఎక్కడికి జారిపోయింది? ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి నీ యొక్క విశ్వాసం పాతాళంలోనికి వెళ్ళిపోయింది. నీకు విశ్వాసము పాతాళంలోనికి జారిపోయింది. మన యొక్క విశ్వాసపు స్థాయి, విశ్వాసపు స్థితి ఎప్పుడు కూడా ఒక లెవెల్లో ఉండదు, ఒక నిర్దిష్టమైనటువంటి స్థాయిలో ఉండదు. ఇది ఎప్పుడు కూడా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇది ఎప్పుడు తగ్గుతూ హెచ్చుతూ, తగ్గుతూ పెరుగుతూ, తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది.
ఇది మానవ స్వభావం. ఎలాంటి స్వభావం అంటే మానవుల యొక్క ఆత్మీయ స్వభావము అలాంటిది. మానవుని యొక్క విశ్వాసపు యొక్క స్వభావం అలాంటిది. అందుకనే మాట అంటున్నాడు, మనుషులైనటువంటి వారి యొక్క ఆత్మీయ స్వభావం ఎలాంటిదో ఏలియా స్వభావము కూడా అలాంటిదే.